హాయ్ హలో అందరూ నమస్తే. భీమవరం ప్యాకాట పంచాయతీ టీడీపీ జనసేనల మధ్య పెద్ద చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఎపిసోడ్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి మీద. సో ఈ విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు జనసేన పార్టీకి పుండు మీద కారం చల్లినట్టుగా అయినాయి. అంటే ఇక్కడ ఏదైతే ఒక చర్చ ఉందో, ఈ భీమవరంలో ప్యాకాటకు సంబంధించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ వెనక ఈ డిఎస్పీ జయసూర్య గారు ఒక వర్గానికి, కూటమిలో ఒక వర్గానికంటే ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి ఈ క్రమంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు మరి ఇక్కడ సివిల్ వివాదాల్లో దూరుతూ ఉన్నాడని చెప్పి, ప్యాకెట్ ఆడుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేయడం. మరి పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? అతను సీఎంకి కంప్లైంట్ చేయడమో లేకపోతే హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడమో చేయాలి. అలా కాకుండా అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించి నాకు ఒక నివేదిక కావాలని చెప్పి డీజీపీ గారిని కోరడం. అంటే ఇక్కడ డీజీపీ గారిని కోరే రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఆయన శాఖ కాదు, ఇక్కడ ముఖ్యంగా ఇది హోం శాఖ, ఇట్లాంటి శాఖ కాదు, చాలా ముఖ్యమైనటువంటి శాఖ. ఈ శాఖలో ఎవరు పెడితే వాళ్ళు వేలు పెట్టకూడదు, నివేదికలు ఏమని అడగకూడదు, డీజీపీ గారు కూడా నివేదికలు ఇవ్వకూడదు. ఇది ఒక రూల్ ఉంది. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తన శాఖలో తను సరిగా పనిచేసుకోకుండా, స్పందించాల్సిన విషయాల గురించి స్పందించకుండా ఈ ప్యాకాట పంచాయతీలకు స్పందించడమైనటువంటి విమర్శలు వస్తున్న క్రమంలో మరి ఇక్కడ హోంశాఖ మంత్రి కూడా ఫెయిల్యూర్ అయ్యారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తరుణంలో మరి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టేసి మాకు మధ్య అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మాకు లేని ఈగోలు మీకెందుకు, మాది ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు మా దాంట్లో తల దూరుస్తారు, మేము వాళ్ళ దాంట్లో తల దూరుస్తాం. అంటే ఏంది అసలు పిల్లలాటనే ఏమన్నా ఇది? హోంశాఖలో ఆయన తల పెడతారంటే మిగతా శాఖలో వీలు పెట్టుకుంటారంట. అఫీషియల్గా మాకేదో చెప్పాడు, దీనికి ఇంత రాద్ధాంతం అవసరమా? అంటే మీ ఇంటి పంచాయతీ కాదు కదా, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పంచాయతీ కదా. అట్లా ఆమె హోమ్ మినిస్టర్గా ఆమె ఏదైతే మాట్లాడకూడదు అవే మాటలు మాట్లాడేసి కవర్ చేసేసింది. కానీ లోపల ఆమెకు బాధ ఉందనేటువంటి చర్చ కూడా ఒకటి ఉంది. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ నా శాఖలోనూ ఏళ్ళు పెడతాడు, నన్నే టార్గెట్ చేసి మాట్లాడతాడు అని చెప్పి ఆమెలో ఒక బాధ ఉంది. సో ఆ బాధ ఉంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళ మీద సీరియస్ అవుతా అక్కడి నుంచి వెళ్ళిపోయారనేటువంటిది అభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ రకంగా అన్ని రకాలుగా విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జలకిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈయన ఏం మాట్లాడారంటే జనసేన పార్టీ చెప్పేదానికి కంప్లీట్గా ఆపోజిట్గా మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పుండు మీద కారం చల్లినటువంటిదిగా జనసేన పార్టీ వాళ్ళకు. సో ఇప్పుడు వాళ్ళు అది సీరియస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ డిఎస్పీ జయసూర్య గురించి జనసేన పార్టీ నాయకులు చెబుతున్నట్టు ఆయన సివిల్ వివాదాలు దూరడం కానీ, ప్యాకాట శిబిరాలకు అనుమతులు ఇవ్వడం కానీ అలాంటిది ఏమీ లేదు. డిఎస్పీ జయసూర్య వచ్చిన తర్వాతనే ఇక చాలా స్ట్రిక్ట్ చేశాడు. భీమవరంలో ప్యాకాట అనేది నడవడం లేదు. అట్లా స్ట్రిక్ట్ చేశాడు కాబట్టే తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు బాధితులు వేరు ప్రాంతాలకి ఏ రకంగా వెళ్తారో అట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీలంక, గోవా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్యాకాట ఆడుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పినట్టు భీమవరంలో ప్యాకాట ఆడుతున్నారంటే అది ఊపిరి పోసుకున్నట్టే అని కూడా రఘురామకృష్ణరాజు గారు కామెంట్ చేశారు. ఈ రకంగా కామెంట్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే చర్చ ఉందో, అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారేమో డిఎస్పీ జయసూర్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళేమో ఆయనను విమర్శిస్తూ ఉన్నారు. సో ఇక్కడ దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు ఒక వర్గానికి డిఎస్పీ జయసూర్య గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్యాకాట ఆడుకోవడానికి, ఇతర అంశాలకు. మరి వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఇది మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా ప్యాకాట పంపకాల్లో వచ్చినటువంటిదే, దానికి సంబంధించిన వివాదం ఇదంతా. ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది, మేము ఏదో కంట్రోల్ చేస్తూ ఉన్నాం, శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నాం, ప్యాకాట ఆడకుండా ఆపుతున్నాం అనేటువంటి ఒక ఎలివేషన్ ఏదైతే ఇస్తారో అదంతా కూడా అబద్ధం. వీళ్ళ సంపద సృష్టికి సంబంధించినటువంటి ఎపిసోడే ప్రధాన కారణం అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రకంగా ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి వీళ్ళ పంపకాలకు సంబంధించిన దాన్ని తెర మీదకు తీసుకొచ్చి గొడవలు పడుతూ, పైగా వీళ్ళు ఏమంటారు, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు, వైసీపీ పార్టీ కాసుకొని కూర్చుంది, అయినా మేము విడిపోము అని అంటే మీరు కలిసి ఉంటే ఏంటి, విడిపోతే ఏంటి? ఫైనల్గా చేయాల్సిందంటే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ప్రజలకు మేలు జరగాలి. ఆ మేలు ఎక్కడ జరుగుతుందయ్యా? మీ పంచాయతీలు మీకే సరిపోయినాయి. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. వీళ్ళేమో ఒకటి అంటారు, వాళ్ళేమో ఇంకోటి అంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ మాట అనగానే మరి పెద్ద ఎత్తున జన సైనికులు అంటే మేము పిచ్చోళ్ళమా, మమ్మల్ని పబ్లిక్లో పలచన చేస్తారా,
ఎప్పుడు మమ్మల్ని అవమానిస్తారని ఒక చర్చ మొదలైంది. ఇది ఇంకా పెద్దగా అయింది. సో ఇది ఎంత దూరం పోతుందని మాత్రం చూడాల్సింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. అసలు ఏంటి డిఎస్పీ జయసూర్య గారికి సంబంధించి ఆయన నిజంగానే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడా? భీమవరంలో ప్యాకాట ఆడుతున్నారా, ఆడిస్తున్నారా, ఆడట్లేదా? నిజంగా శ్రీలంక, గోవాకు వెళ్తున్నారా? ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటనేది మీకు ఏమైనా సమాచారం ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.